ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని ఇలా పైన ఉన్న పొట్టు మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి. కాకరకాయ అంటే చేదు అమ్మో చీ అని అనుకుంటారు కదా, అలా ఏమి ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, చేదనేదే ఉండదు, మంచిగా ఉంటుంది. ఇలా అయితే నేను పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్కి సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసి కొంతసేపు మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ విధంగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకొని దీంట్లో మనకు కావాల్సిన పోపు గింజలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందుగా మనము కాకరకాయలని సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకొని మంచిగా ఆ ముక్కల్ని అయితే ఇలా స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేస్తే దాంట్లోంచి వాటర్ అనేది వస్తుంది. స్క్వీజ్ చేసిన ముక్కల్ని మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయల్లో ఉన్నటువంటి చేదు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అలా స్క్వీజ్ చేసి ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి. ప్యాన్ మీద పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంక ఇప్పుడైతే ఒక 2 టమాటోస్, ఒక చిన్న ఆనియన్ ఒకటి తీసుకొని మంచిగా ఇలా పీసెస్ కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఆ ముక్కలకైతే ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం చాప్ చేసుకున్నటువంటి టమాటోస్ని కూడా దానిలో యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేయండి. ఇంక ఇప్పుడైతే 2 చెంచాల కారము, ఇంకా ధనియా పౌడరు, జీరా పౌడర్ అండ్ ఇంకా గరం మసాలా వేసి మంచిగా కలుపుకోండి. అంతే, రుచికరమైనటువంటి డెలీషియస్ కాకరకాయ కర్రీ రెడీ. ఇలా ట్రై చేయండి, అసలు చేదనేదే ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అను క్రియేషన్స్.